అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్కి స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నా పనులు, దీంతో పాటు మాఘమాసంలో మనకి ఎలా పూజ చేసుకోవాలి, అలాగే మాఘమాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజైతే ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకున్నాను. బయట కూడా ఇలా ముగ్గు పెట్టుకున్నానండి. బయట మనం అపార్ట్మెంట్స్లో కానీ గ్రూప్ హౌస్లో కానీ ఉన్నప్పుడు ఫ్లోర్ మీద ముగ్గు వేసి పెడితే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఎక్కువగా చెరిగిపోతూ ఉంటుంది కదండి. అలా లేకుండా జాజుతో పెడితే ఇంటి ముందు ముగ్గు అనేది చాలా బాగుంటుంది అనమాట. కలగా ఉంటుంది అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలిచి ఉంటుందన్నమాట, ఎటు కదలకుండా. ఇక హనీ స్కూల్కి వెళ్తుందండి. బస్ రావడానికి టైం ఉంది. లోపు తన చెల్లిని ఆడిస్తుందన్నమాట. సో నాకు 8:30 కల్లా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. హనీ వెళ్ళిన తర్వాత నేను మిగిలిన వర్క్ అంతా కూడా చేసుకుంటూ ఉంటానండి. అయితే మాఘమాసం యొక్క విశిష్టత, అలాగే మాఘమాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అనేది చెప్తానన్నాను కదా. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం. అయితే మాఘమాసం మనకి ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమైందండి. ఆల్రెడీ మాఘమాసం అనేది జరుగుతుంది. మార్చి 10న ముగుస్తుందన్నమాట. ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుని ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకుందాం. మాఘమాసంలో ఒక్కరోజైనా కూడా మనం నదీ స్నానం చేయటం చాలా ముఖ్యమండి. అయితే నదీ స్నానం ఆచరించి చక్కగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీరు నదీ స్నానం ఆచరించలేని పక్షంలో మీ ఇంట్లో కనుక గంగాజలం ఉంది అనుకుంటే ఆ గంగాజలాన్ని మీరు స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుని చేసినా కూడా అదే పుణ్యం దక్కుతుందన్నమాట. ఇలా నదీ స్నానం ఆచరించి పూజ చేస్తే చాలా మంచిది. అది కూడా రథసప్తమి వస్తుంది కదండి. రథసప్తమి రోజున నదీ స్నానం ఆచరించి రథసప్తమి చేసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి చూద్దామండి. ఇంకొక నియమం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కార్తీక మాసంలో దీపానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. మనం మాఘమాసంలో నదీ స్నానం ఆచరించడం వల్ల మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇది నేను చెప్తున్న విషయం కాదు, శాస్త్రాలు పండితులు చెప్తున్నటువంటి మాట అన్నమాట. ఈ మాఘమాసంలో రోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటుందండి. మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన వెలిగిస్తే శివుని అద్భుత అనుగ్రహం మనకి కలుగుతుంది. మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తోంది. అయితే మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే చాలా మంచిదండి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శివునికి కార్తీక మాసం అంటే ఎంతైతే ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమటండి. కాబట్టి ఈ మాఘమాసంలో శివ పూజకు విశిష్ట స్థానం అనేది ఉంది. అలాగే ఈ మాఘమాసంలో పరమేశ్వరుణ్ణి ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారని కూడా శాస్త్రం చెప్తోంది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైనటువంటి వెలగపండు నైవేద్యంగా సమర్పించి మనం నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకుని శివాలయాన్ని దర్శించుకుంటే చక్కగా అనుగ్రహం, శివుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అలాగే ఏలినాటి శని ఎవరికైతే ఉందో వారు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నా కూడా ఏలినాటి శని ప్రభావం నుండి మనం బయటపడవచ్చు. ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజించండి. అలాగే నేతి దీపారాధన చేసుకుని ఎండు ద్రాక్షని నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. మీకు ఒక డౌట్ రావచ్చండి, ఈ పూజలన్నీ చేస్తే మనకి సిరి సంపదలు వస్తాయా లేదంటే డబ్బులు వస్తాయా అని అడిగితే నేను కాదనే చెప్తాను.
మనం భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో స్వామివారికి అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం వల్ల మనకి సుఖ సంతోషాలు ఉంటాయి. సుఖ సంతోషాలు అంటే అది కూడా మనకి ధనం కంటే ఎక్కువేనండి. మన మనసు ప్రశాంతంగా ఏ చింత లేకుండా ఉంటే మనకి సంపద కూడా అలాగే వస్తుంది. ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ప్రశాంతంగా మన జీవితం ఉంటే మనకి తెలియకుండానే మన సంపద కూడా పెరుగుతుందండి. మనం చేసే ఏ కార్యక్రమమైనా కూడా చక్కగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాము. అలాగే ప్రతి మనిషికి కూడా ఆపద సమయం అనేది ఉంటుంది. మనం చేసే ఈ పూజల వల్ల ఆపద నుండి బయటపడే మార్గం అన్నమాట ఈ పూజ అనేది. కాబట్టి ఏకాగ్రతగా చిత్తశుద్ధిగా మనం పూజ అనేది నిర్వహించుకుంటే స్వామివారి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. ఈ మాఘమాసంలోనే మనకి వసంత పంచమి, అలాగే సూర్య భగవానుడి యొక్క పూజ అంటే రథసప్తమి ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ మాఘమాసంలో ఒక్క ఆదివారం అయినా కూడా సూర్యునికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. అంటే రథసప్తమి చేయలేని వారు ఒక్క ఆదివారం రోజైనా సూర్యునికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే తెల్లవారుజామునే లేచి పూజ అనేది చేసుకోవటం వల్ల మాఘమాసంలో చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. సాయం సంధ్యా వేళలో పూజ చేసే కంటే ముందు అంటే సాయం సంధ్యా వేళలో చేసే కంటే కూడా ఈ మాఘమాసంలో తెల్లవారుజామున పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే మాఘమాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మాఘమాసంలో ముఖ్యంగా శివుణ్ణి విష్ణువుని పూజిస్తే చాలా మంచిదండి. ఈ మాఘమాసం నెల రోజులు కూడా నియమనిష్టలతో పూజా స్నానాలు ఆచరించి చక్కగా పూజ అనేది చేసుకుంటారని అనుకుంటున్నాను. అలా కుదరలేని వాళ్ళు మీకు నచ్చిన సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ అనేది నిర్వహించుకున్నా పర్వాలేదండి. మనం పూజ ఎలా చేసామా, అట్టహాసంగా చేసామా, నార్మల్గా చేసామా అనేది ముఖ్యం కాదు. మనం ఎంత ఏకాగ్రతగా చేసామనేది ముఖ్యం. చూసారు కదా మాఘమాసంలో మనం పాటించవలసినటువంటి నియమాలు, అలాగే పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని గురించి. అయితే ఇక్కడ నేను సున్నిపిండి తయారు చేశానండి. ఈ సున్నిపిండి చాలా చాలా బాగుంటుంది. మా హనీ కోసం అని చెప్పి తయారు చేసుకున్నాం అనమాట. ఇది పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, పిల్లలు యూజ్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ మీతో షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో మనకి బయట చాలా పిండిలు అనేవి ఉన్నాయండి. నేను ఆల్రెడీ శుభ్ర హెర్బల్ పౌడర్ గురించి కూడా చెప్పాను. అదైతే చాలా బాగుంటుంది. అయితే చాలామంది బయట దొరకట్లేదు అక్క అని అంటున్నారనమాట. ఆన్లైన్లో ఒకసారి చూడండి, అమెజాన్లో చూడండి, ఉంటాయి. అయితే మనం ఇంట్లోనే సేమ్ దానికంటే ఎక్కువ రెట్టింపు రిజల్ట్ ఇచ్చే సున్నిపిండి మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం పెసలు ఉంటాయి కదా, ఈ పెసలు తీసుకోవాలండి, పచ్చ పెసలు. నేను ఆల్రెడీ బల్క్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను తక్కువే మీతో షేర్ చేస్తున్నాను. క్వాంటిటీ చెప్తానండి, ఆ క్వాంటిటీ ప్రకారం మీరు బల్క్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల యూజ్ ఏంటక్క అని అడగవచ్చు. సో దీనివల్ల యూజ్ ఏంటో మీతో చెప్తాను. సో నార్మల్గా మనకి 30+ వచ్చేటప్పటికి ఓపెన్ పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే మనకి చర్మం మీద గీతలు కూడా వచ్చేస్తూ ఉంటాయండి, ఫైన్ లైన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి పోయి చక్కగా చర్మం అనేది మృదువుగా ఉండాలి, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోవాలి. కొంతమందికి ఏంటంటే మెడ దగ్గర కూడా నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ నలుపు అనేది పోవాలన్నా కూడా చాలా ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు, బట్ రిజల్ట్ అయితే ఉండదన్నమాట. సో అందుకని చెప్పి ఈ నలుగు పిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మనకు అన్ని విధాలా కూడా ఈ నలుగు పిండి అనేది బాగుంటుంది. అండ్ ఇంక్లూడింగ్ చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ 1/2 కప్పు పచ్చపెసలు తీసుకున్నాను. అండ్ తర్వాత 1 స్పూన్ వరకు నేను బియ్యం యాడ్ చేశాను అనమాట. క్వాంటిటీ చెప్పాను కదండి, 1/2 కప్పు పెసలు తీసుకుంటే 1 స్పూన్ నేను బియ్యంని యాడ్ చేసుకున్నాను. దీని ప్రకారం మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి బాగా వాష్ చేసేసి, ఒక 2-3 సార్లు వాష్ చేసేసి మీరు ఆరబెట్టేయండి. ఆరబెట్టేసిన తర్వాత మీరు మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా మెత్తగా ఉండాలి. ఎందుకంటే బరకగా ఉంటే మన స్కిన్ అనేది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అంత సెట్ అవ్వదు అనమాట. కాబట్టి చాలా స్మూత్గా పౌడర్లా ఉండేటట్టు చూసుకోండి. మీరు బల్క్గా ప్రిపేర్ చేసుకుంటే మిల్లుకి ఇస్తే చాలా స్మూత్గా ఇస్తారనమాట ఆడించి. లేదు మేము శాంపుల్గా ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే జస్ట్ నార్మల్గా 1 స్పూన్తో 1/2 కప్తో మీరు ట్రై చేసుకోండి. మీరు యూజ్ చేసిన తర్వాత మీరు రిజల్ట్ చూసి మీరే బల్క్గా ప్రిపేర్ చేసుకుంటారు.
సో అదనమాట. ఇందులో ఏమీ యాడ్ చేయొద్దు, జస్ట్ ఆ 2 మాత్రమే యాడ్ చేసుకోండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మనకి వెంటనే ట్యాన్ అంతా కూడా మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ చాలామంది వింటర్ సీజన్లో బ్లాక్ అయిపోతూ ఉంటారు, కొంతమంది సమ్మర్ సీజన్లో బ్లాక్ అయిపోతూ ఉంటారు. సో సీజన్ని బట్టి కూడా మనకి కొంచెం తేడా అనేది వస్తుందన్నమాట స్కిన్కి. కాబట్టి ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని చక్కగా ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఇది స్టోర్ అయి ఉంటుందండి. మనం గట్టిగా ఉన్న కంటైనర్లో, మూత గట్టిగా ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఇది ఉంటుందన్నమాట, నిల్వ అనేది ఉంటుందన్నమాట. ఇది నేను యూజ్ చేసుకుంటాను. చాలా తక్కువ అమౌంటే సరిపోతుందన్నమాట. జస్ట్ 1 స్పూన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలకైతే రోజు విడిచి రోజు, లేదంటే వారానికి 2 సార్లు 3 సార్లు ఇది పెట్టొచ్చండి. వాళ్ళు చామన్ ఛాయ్ ఉంది అనుకుంటే వాళ్ళ ఛాయ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పిల్లలు ఆడుకుంటారు కాబట్టి మట్టి అయిపోతూ ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఇప్పుడు ట్యాన్ అయిపోతూ ఉంటారు సమ్మర్లో. కాబట్టి ఇది చాలా బాగా యూస్ఫుల్ అనమాట. ఇది నేను బల్క్గా ప్రిపేర్ చేసి ఈ విధంగా సీసాలో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. నాకు అవసరమైనప్పుడు 1 స్పూన్ యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ యూజ్ చేయకూడదు, రోజు విడిచి రోజు మీరు అప్లై చేసుకొని నైట్ పడుకునే ముందు కానీ, లేదంటే మీకు అవైలబుల్గా ఉండే టైంలో మీరు యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసిన తర్వాత సోప్ కానీ ఏది పెట్టొద్దు. సో ఏదైనా మీరు అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. అది ఎప్పుడు చెప్తానే ఉంటాను. ప్రతి స్కిన్ ఒకలా ఉండదు, ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. 1 స్పూన్ వేసుకుంటే దాంట్లో కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మీరు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. అంతే. ఇది ఫేస్కి అప్లై చేసి ఆరిన తర్వాత నీళ్ళతో కడిగేసుకోవడం. సో ఇంతేనండి ప్రాసెస్ అనేది. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ అంతే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.